యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. చాలండి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చదువుకున్నటువంటి విషయాలను జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు, మన జీవితంలో నూతనమైన కార్యాలు జరగాలి అనంటే, నూతనమైన మేలు జరగాలి అనంటే, మనము ఒక స్థానం నుండి మరి ఒక స్థానానికి మనం ఎదగాలి అనంటే దేవుడు ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను జ్ఞాపకం చేసుకొనకుడి. ఇక్కడ పూర్వకాలపు సంగతులు, వాటిని జ్ఞాపకం చేసుకోవటం వలనంట మనం ముందుకి వెళ్ళలేమంట, నూతనమైన కార్యాలు చూడలేమంట. మరి వాటిని జ్ఞాపకం చేసుకోకుండా ఉంటేనే మనం ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు తన కార్యాన్ని జరిగించట దేవుని బిడ్డలారా, ఒకసారి దేవుని వాక్యాన్ని మనం గమనిద్దాం. చూడండి, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మునుపు ఎలాగుండేవాళ్ళము అనంటే దీనికి వ్యతిరేకంగా జీవించాం, దీనికి వ్యతిరేకంగా మనం నడుచుకున్నాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నేను ఏర్పాటు చేసుకున్న వాడు అని అంటున్నాడు. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారమే మనం. ఒకప్పుడైతే ఆయన ఏర్పాటులో లేకుండా సాతాను యొక్క ఏర్పాటులో మనం ఉన్నాం. వాడు ఎటు నడిపిస్తే అటు వెళ్ళాం, ఎక్కడుండమంటే అక్కడ ఉండాం, ఏం చేయమంటే అలాగా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలమయ్యాక మనం ఏర్పాటు చేయబడిన వారమి అని అంటున్నాడు. ఎందుకు ఏర్పాటు చేయబడ్డాం అనంటే ఆయన యొక్క ఆత్మను మనలో ఉంచడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. దేవుడు మనల్ని ఎన్నుకున్నది ఏర్పాటు చేసుకుంది ఎందుకు అనంటే ఆయన ఆత్మ మనలో ఉండడానికి కొరకు ఆయన ఎన్నుకున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే నా ప్రాణమునకు ప్రియుడు అంటే తన ప్రాణమునకు మనమందరం కూడా ప్రియులమై ఉన్నాము అని అంటున్నాడు. ఇష్టమైన వారమి అని అంటున్నాడు. చాలామంది ఏదైతే ఇష్టంగా చేసుకున్నారనుకోండి, అది ఎంత కష్టమైందైనా ఇష్టంగా
చేసుకుంటారు. పలానా ఊరు లేకపోతే మన తల్లిగారి ఇంటికి వెళ్ళాలని ఆశ కలిగిందనుకోండి, అది ఎంత కష్టమైనా సరే, డబ్బులు లేకపోయినా సరే, ఏదో ఒక విధంగా మనం ఏం చేస్తాం తెలుసా? వెళ్ళటానికే చూస్తాం. ఆ కష్టాలన్నీ ఎదుర్కొని ముందుకు వెళతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే దేవుని బిడ్డగా జీవించటం, నిన్ను తన బిడ్డగా చేసుకోవటం ఆయనకు ఇష్టంగా ఉందంట. మనలను తన బిడ్డలుగా చేసుకోవటం ఆయనకు ఇష్టమై ఉన్నది. అందుకనే మనం ఎన్ని తప్పులు చేసినా, మనం ఒకరోజు చర్చికి రాకపోయినా, లేకపోతే ఒకరోజు ఉపవాసం ఉండకపోయినా, ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు తన కృప చేత మనల్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. తన కృప చేత మనల్ని రక్షిస్తున్నాడు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ప్రభువా అని మనం పిలవగానే మన ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న ఈ మాట, తన ఆ యొక్క ఆత్మని మనలో ఉంచడానికి ఆయన ఎంత ఇష్టపడుతున్నాడో తెలుసా? అందుకే మనలను ఎన్నుకున్నాడంట, అందుకే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది మనం ఆలోచించినట్లయితే, తన ప్రాణమునకు ప్రియుడు ఎన్నుకున్నాడంట. అంటే ఇష్టమైన వారిగా ఎన్నుకున్నాడంట, కోరుకున్న వారిగా ఎన్నుకున్నాడంట. మనలో ఆయన కంటే మించినవి ఏమైనా ఉన్నాయా మనకి? క్వాలిటీస్ ఏమండి? ఏమీ లేవు. అయినా ఒకే ఒక ఆలోచనతో ఆయన మనలను అంతగా ఇష్టపడుతున్నాడు. తన సొంత స్వహస్తాలతోటి ఆయన మనల్ని తయారు చేశాడు గనక, మన నాసికారంధ్రములో జీవవాయువును ఊదాడు గనక, దానిని బట్టి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. అందుకనే ఒక్కోసారి దేవుని మాట విన్నా వినకపోయినా ఎప్పటికీ కూడా దేవుని మాటలు అందిస్తుంటే చాలామంది ఆ అందించేటువంటి వారిని చిత్రహింసలు పెడుతున్నారు, చర్చీలు పడేస్తున్నారు. మరి కరపత్రికలు అందిస్తుంటే వారిని కొడుతున్నారు, నానా ఇబ్బందులు పెడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినా వారిని కూడా ఒకానొక టైములో దేవుడు వారిని రక్షించుకుంటున్నాడు. ఇప్పుడు చాలా ఛానల్స్ వచ్చేసినాయి, క్రిస్టియన్ ఛానల్స్. అంటే ఏంటదో తెలుసా, ఎవరెవరైతే రక్షించబడ్డారో వాళ్ళు ఒకప్పుడు పూర్వకాలం రౌడీలు కావచ్చు, హంతకులు కావచ్చు. ఇప్పుడు చాలామంది వ్యభిచార జీవితాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు కూడా మన గాడ్స్ వే మినిస్ట్రీస్ ఆయన గారు ఆ కారు వేసుకొని వెళుతున్నప్పుడు కొంతమంది చెట్ల దగ్గర ఉంటారంట. ఆ చెట్ల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి దేవుని సువార్త అందిస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళు ఎంతోమంది మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. ఆ వృత్తిని మానేసి చక్కగా ఇంటిలో తన జీవనాన్ని ఏదో ఒక చిన్నపాటి వ్యాపారమో ఏదో ఒక పనికి వెళుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒకసారి వెళ్ళాడు, ఒక ఊరు వ్యభిచారం చేసే ఊరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఊర్లోకి వెళ్ళి దేవుని సువార్త అందించినప్పుడు ఇప్పుడు అక్కడ సువార్త ప్రకటించబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సువార్త, దేవుడు మనలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. అందుకోసం తన ఆత్మను మనలో పెట్టడానికి తను ఏర్పాటు చేసుకున్నాడు. మరలా ఏమంటున్నాడు తెలుసా, తనకు ప్రాణమునకు ప్రియుడిగా ఎన్నుకున్నాడు. అంటే మనకంటే ఇంకో గొప్పోళ్ళు ఎవరో లేరు. ఆయన రక్తంలో కడుగబడిన మనం మాత్రమే, ఆయన మాటలు వింటున్న మనం మాత్రమే ఆయనకి ఇష్టమైనటువంటి వారమే. దేవుడు అంటాడు, ఇజ్రాయేలీలు ఎన్నిసార్లు పడిపోయినా దేవుని కోపాన్ని చూచినా మళ్ళీ వారిని తన వైపుకు త్రిప్పుకుంటాడంట. వారి మీదున్న ప్రేమ అలాంటిది. కొంతమందికి చిన్న కూతురు అంటే లేకపోతే చిన్న కొడుకు అంటే తల్లులకి ఇష్టం, తండ్రులకి పెద్దోళ్ళంటే ఇష్టం. పెద్ద కూతురైనా పెద్ద కొడుకైనా వాళ్ళంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకని? అది అంతే. వాళ్ళని ఆ కూతుళ్ళైనా లేకపోతే కొడుకులైనా చూడకపోయినా పర్వాలే, వాళ్ళ మీదే ఉండిద్ది. ఎందుకంటే అంతేక, దాన్ని ఎవరు తీసేయలేరిక. మా అమ్మగారు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు, మా అమ్మగారికి చిన్న కొడుకు అంటే బాగా ఇష్టం కదా. అయితే ఏం చెప్పినా ఈ ఒక్కరోజు కొండొచ్చుగా అని అంటే, లేదయ్యా వెళ్ళాలి, అక్కడ ప్రార్థనలు ఉండే లేకపోతే ఏదో ఉండే అయ్యో ఉండి అని ఏదో చెప్తారు. అంతే, ఇక దాన్ని ఎవరు తీసేయలేరు. ఇక వాళ్ళకి ఆ మనస్సులో అలా పడిపోయింది. అట్లాగే దేవునికి కూడా అంట మనం అంటే అంత ఇష్టముగా చూసుకుంటున్నాడు. హల్లెలూయా. కొంచెం కిందకి చదువుకుందాం. అతని యందు అతడు చూసారంటండి,
జడ్జీలు కొంతకాలమే వాళ్ళ పరిమితి. కొంతమందికి వాళ్ళు జడ్జిగా ఉండేది. మనమైతే ఫర్ ఆల్ వీఆర్ జడ్జి. మనం అందరికీ న్యాయమును తీర్చేటువంటి వారముగా దేవుడు మనలను ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. మనం న్యాయం తీర్చేటువంటి వారిగా దేవుడు నియమించాడు, దేవుడు అపాయింట్ చేసేసాడు. అందుకని ఏం జరుగుతుందో తెలుసా? చాలామంది కుటుంబాలలో న్యాయం జరగక అన్యాయంతో వారి కుటుంబాలు కొట్టుమిట్టలాడుతున్నప్పుడు దేవుని సేవకులైనా సంఘ విశ్వాసులైనా దేవుని మాటలు వారికి చెప్పి, అమ్మా దేవుని దగ్గరికి రమ్మా, దేవుడు నీకు న్యాయం చేస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడిని అన్యాయస్తుడు కాదమ్మా అని మాటలు చెప్పి వారికి ఏదో ఒక విధంగా న్యాయం జరిగేలాగా చేస్తుంటారు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? అంటే ఏంటో తెలుసా? మనం జడ్జీలము. ఎవరు ఎంత బిరుదిచ్చాడో తెలుసా దేవుడు? ఈ లోకానుసారంగా ఒక జడ్జి గారు రోడ్డు మీద వస్తుంటే ఆ యొక్క రోడ్డు మీద అంతా కూడా క్లీన్ చేసేస్తారు. జడ్జి వస్తున్నట్లే పక్కన. ఎందుకని? అది లోకానుసారంగా. మన యొక్క అధికారం అయితే ఈ లోకములో అలాగే పరలోకంలో కూడా దేవుడు మనలను జడ్జీలుగా దేవుడు నియమించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి అందుకని దేవుడు నిన్ను ఎన్నుకుంటే ఇంకా పాత విషయాలే, పాత సంగతులే, గడిచిపోయినవి అయ్యే గుర్తు చేసుకుంటున్నారా? అవే జ్ఞాపకంలోకి తెచ్చుకుని దేవునికి దూరం అవుతున్నారా? దేవుని సంఘానికి దూరం అవుతున్నారా? దేవుని ఆత్మ నీలో నివసించవలసిన దానికి బదులుగా దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. దేవుని వాక్యం చూద్దాం, చూడండి. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ప్రధాన యాజకుడు యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. చాలండి. యెహోషువ గారితో అంటున్నాడు, నీ ఎదుటిన్నటువంటి ప్రజలు సూచనలుగా ఉన్నారంట. సూచనలు అంటే ఏంటి? ఏమండి? సూచనలు అనంటే జరగబోయే దాన్ని గురించి ముందుగా దేవుడు తెలియచేయుట. ఉదాహరణకి గిద్యోను సూచన అడిగాడు. ఏమడిగాడండి? సూచన అడిగాడు. సూచన అడిగితే ఆ సూచన దేవుడు బయలుపరిచాడు. ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా? నీవే దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన దూతవైతే, నిజంగా నన్ను నీవు పిలుస్తున్నట్లయితే నేను ఇంటికి వెళ్ళొచ్చేదాకా మీరు అలాగే ఉండండి అంటాడు. కొన్ని బలులు అర్పించడానికి ఆయన తీసుకురావడానికి వెళుతున్నప్పుడు మరి ఆ దూత ఏం చేసింది? ఏమంటే వెళ్ళిపోయిందా? వెళ్ళలా, అలాగే ఉండిపోయింది. ఆయనకి నిదర్శనం అర్థమైపోయింది. దేవుడు నిజంగా
అతని పక్షంగా గొప్ప అద్భుతం చేయబోతున్నాడని, గొప్ప మేలు చేస్తాడని. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ మీరందరూ సూచనలు అని అంటున్నాడు. ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క పని జరిగిస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తున్నాను. నేను ఈ సంవత్సరం ఏం పెడదాం మీటింగ్స్ అని అనుకుంటుంటే జనవరి నెలలోనే లత గారి కానుక పంపించారు, మీటింగ్ కానుక అని. అంటే ఏంటి దాని అర్థం? నేను ఇస్తాను, నువ్వు మీటింగ్ పెట్టయ్యా అని అర్థం. చూచినంటే అదేగా. మరి వెనకలాగమనా? మొన్న కూడా ఒకసారి, ఎందుకంటే మనం మానవులం కదా, వెనక ముందు లాగుతూ ఉండిద్ది మన మనసులన్నీ కూడా. ఎప్పుడు ఏమండి, నాకు కూడా లాగుతూ ఉండిద్ది, నాకు కూడా. కానీ దేవుడు నన్ను కూడా ఏం చేస్తాడు? బలపరుస్తూ ఉంటాడు. ఆయన తన కార్యం చేయడానికే నన్ను సిద్ధపరుచుకుంటాడు. అందుకని ఆయన మాటను బట్టి ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఒకసారి కారు తీసుకోకముందు ఎన్నిసార్లు నాకు ఇష్టం లేదు అసలు. ఎందుకంటే అంత ఖర్చు పెట్టి తీసుకోవటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇష్టం ఎందుకు లేదో తెలుసా? ఇష్టం ఎందుకు లేదు? మనం చర్చి కొరకు తీసుకున్నటువంటి ఈఎంఐ నెల నెల చాలా ఎక్కువగా ఉంది. మళ్ళీ దీన్ని కట్టాలంటే చాలా బాడినైపోయింది. ఎలా సాధ్యం ఎలా కట్టగలుగుతాం అని అంటే, దేవుడు ఎన్నోసార్లు దేవుడు చెప్పాడు, నేనున్నా, నేను తీరుస్తా. ఎలా తీరుస్తాను నాకు తెలియదు. ఒకసారి రాణి గారు కూడా ఒక మాట అన్నారు, దేవుడు చెప్తే ముందుకు వెళ్ళండి అండి అన్నాడు. మీరు అట్టగా చెప్తారమ్మా. ఏమన్నాను? మీరు అట్టగా చెప్తారు. బరువు మోసే వాళ్ళకి తెలిసింది దాని బరువు ఎంతో కదా అన్న. అయితే దేవుడు ఫైనల్గా ఏం చేశాడంటే, దేవుడు దాన్నే ఫిక్స్ చేశాడు. హల్లెలూయా. మరి ఇప్పటి వరకు కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో కూడా, ఎంతంటే చెప్పలేనటువంటి పరిస్థితి, అలాంటి టైంలో కూడా దేవుడు ఏం చేసేవాడు తెలుసా? ఏదో కృపేణ దేవుడు దాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అదే సూచన అంటే దర్శనాలు కూడా సూచనలే అని మనం తెలుసుకోవాలి. అంటే మన నిజ జీవితాల్లో మనం దేని కొరకైనా మనం ప్రార్థన చేసేటప్పుడు, దేనినైనా మనం దేవుణ్ణి అడిగేటప్పుడు, మనం ఒక చోటుకి మనం వెళుతున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు మనకు అనేకమైన సూచనలు తెలియజేస్తూ ఉంటాడు. ఏం చేస్తాడంటండి? సూచనలు కార్యరూపకంగా మనకు సూచన చూపించమంటే దేవుడు అలాగా చూపిస్తాడు. దర్శన రూపంగా మనకు చూపించమంటే, ఎందుకంటే ఆయనకు నువ్వు కావాలి. నీ ద్వారా నూతనమైన కార్యము జరిగించాలని, నీ ద్వారా అద్భుతం చేయాలని నువ్వెన్నన్నా అడుగు. ఏం చేస్తాడు దేవుడు? దేవుడు చేస్తాడు. అబ్రాం గారు ఆయన కూడా కొన్ని సూచనలు అడిగాడు. దేని గురించి? సొదొమ గొమొర్రాల గురించి. ఎన్ని అడిగినా సరే, ప్రభువా ఈ ఒక్కసారి అడుగుతానయ్యా, ప్రభువా నా మీద కోపం లేకుండా ఉండిన యెడల ఈ ఒక్క మాట అడగనివయ్యా అని ఏమంటాడు తెలుసా? ప్రభువా మరి ఆ దేశంలో 5 కుటుంబాలు గనక ఉంటే ఆ పట్టణాన్ని రక్షిస్తావా అంటే,
రక్షిస్తాను అని అన్నాడు. కానీ తీరా వెళ్ళి చూస్తే ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఒక్క కుటుంబమే ఉంది. కనుక దేవుడు మనం కావాలని మనం ఆయనను విసుకోకుండా ఒక తల్లి ఇష్టమైన కుమారుడితో కనుక గోరు ముద్దలు ఎలాగా తినిపిస్తుందో, ఒకరు నాకు ఒక దర్శనం చెప్పారు. ఏంటంటే ఒకరికంట ఒక మనిషిలాగా వచ్చి, ఈ మనిషి ఏమో చాలా పెద్ద వయసు, దరిదాపుగా ఒక 40 సంవత్సరాలు అట్లా ఉంటుంది. వాళ్ళకి గోరు ముద్దలు తినిపిస్తున్నారంట. ఏం చేస్తున్నారు? ముద్దలు తినిపిస్తున్నాడంట. ఇంకొక ముద్ద తిను అని తినిపిస్తున్నారంట. ఏమనుకుంటుందంట, చూసావా ఆమంటే ఎంత ఇష్టమో, ఆమంటే ఎంత ప్రేమో చూసావా. అప్పుడు ఆమెతో నేను చెప్పానమ్మా, దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడమ్మా. మనకు ఎంత వయసు అయినా రావచ్చు, మనకి ఎంత వయసు అయినా రావచ్చు. ఇప్పుడు మన పిల్లలు మనకంటే పెద్దవాళ్ళు అవుతారు. పెద్దవాళ్ళు అంటే వయసులో కాదు, హైట్లో లేకపోతే బాగా చదువుకొని ఓ స్థానంలో ఉండొచ్చు. కానీ తల్లిదండ్రుల దృష్టిలో పిల్లలు ఎలాగుంటారు? పిల్లలే. తల్లిదండ్రుల దృష్టిలో వాళ్ళు పిల్లలే. అందుకని ఏం చేస్తారు? ఆ ప్రేమ చూసారా? దేవుడు కూడా మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. ఎందుకు అని అంటే, మన జీవితంలో మన ద్వారా ఈ లోకంలో అనేకమైనటువంటి నూతన కార్యాలు చేయడానికి దేవుడు మనలను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నీ ద్వారా అయితే ఒకప్పుడు ప్రార్థనకు రాకముందు అయితే, నువ్వు రక్షణ పొందకముందు అయితే, నీకు నువ్వే సహాయం చేసుకోలేని స్థితిలో, భ్రష్ట జీవితంలో. నేను చిన్నప్పుడు రక్షణ పొందకముందు నా బాల్య వయసులో నాకు పిడుసుల్లాగా వచ్చాయి. ఏమొచ్చాయి? పిడుసుల్లాగా వచ్చాయి. నేను పిల్లలతో పాటు కలిసి ఆడుకోవటానికి వెళ్ళినప్పుడు అదే మొదటిసారి నాకు రావటం. ఒంగులు దూకులు ఆడుకుందామా అని అంటున్నారు. ఆ మాట ఒక్కటే నాకు వినపడింది. ఇంక తర్వాత నేను పడిపోయానంట. మరి నన్ను మా నాన్నగారు వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత ప్రార్థన చేశారు, తగ్గిపోయింది. ఇంకా అది మొదలుకొని తరచుగా వస్తానే ఉన్న తర్వాత మా నాన్నగారు ఎప్పుడైతే నాకు సెలవులు ఇచ్చినప్పుడు నన్ను ప్రార్థనలో ఉంచారు. ప్రార్థనలో ఉంచిన తర్వాత నా పాపములన్నీ ఒప్పుకున్న తర్వాత దేవుడు నన్ను దర్శించాడు. నేను నిన్ను బాగు చేశాను అని నాతో మాట్లాడాడు దేవుడు. ఆ సేకర శక్తి, ఆ సాతాను వెండిపోయిన వెముకల్లో నుంచి ఒక స్వరం వినపడుతుంది. ఇక నన్ను వదిలేస్తున్నావా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది నన్ను వదిలేసింది, నేను దాన్ని వదిలేసాను. ఇంత మట్టుకి దేవుడు ఆ స్థితి నాకు ఇవ్వలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం రక్షించుకుంది ఎందుకు అనంటే, మన ద్వారా కొంతమందికి మేలు కలగాలని, కొంతమందిని బాగు చేయాలని.
ఇప్పుడైతే పాశ్రం గారు నన్ను వదిలిపెడతానికి ఇష్టపడతలేదు, కానీ ఎక్కడికన్నా నేను ఒంటరిగా వెళ్తాను అన్నాను అనుకో, లేదు నేను కూడా వస్తా. ఎందుకంటే నాకు ఆపరేషను జరిగింది కదా, మరి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఏంటోనని ఏం చేస్తూ ఉంటారు. కానీ ఒకప్పుడైతే నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు కానీ, పెళ్ళైన తర్వాత కానీ, అర్ధరాత్రి కానీ ఎక్కడెక్కడో పరిచర్యల నిమిత్తం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఎంత అర్ధరాత్రి వేళ, ఒకసారి అయితే డిసెంబర్ 31వ తారీఖు మరి జగ్గేపేటలో బల్లారాధన ఇచ్చి రావాలి. మళ్ళీ వస్తూ చెవింటికల్లు ఇచ్చి రావాలి. మళ్ళీ వస్తూ దొండపళ్ళు ఇచ్చి మళ్ళీ ఇక్కడికి. ఒకసారి నేను ఆ కరకట్టనే వచ్చేటప్పుడు మరి దొండపాడు దగ్గరికి రావటానికి ఆ బోరిపాలెం అబ్రేసిపాలెం దగ్గర ఒక చోట దిగాలి. అది రూట్ నాకు తెలియలా. ఆ చీకట్లో అర్ధరాత్రి వేళ ఎటు వెళ్తున్నానో, బండి మీద ఎటు వెళ్తున్నానో నాకు తెలియట్లా. అందరూ కూడా త్రాగి 31వ తారీఖు ఏం చేస్తున్నారు, పొలాల్లో పండగలు చేసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా మనసులో ప్రార్థన చేసుకున్న, ప్రభువా నన్ను ఒక చక్కని రూట్లోకి నన్ను తీసుకెళ్ళి ప్రభువా అని. ఇంకా నాకు ఎంతసేపు వెళ్ళినా సరైన రూట్ రావట్లే, నాకు అర్థం కాకపోయేసరికి ప్రార్థన చేసుకున్నాను. ఈలోపు ఎవరో ఒక అతను పెద్ద ఆయన వచ్చాడు. ఏమండి నేను దొండపాడు వెళ్ళాలండి, రూట్ ఎట్లాగానంటే ఇదిగో ఇటే కొంచెం ముందుకు వెళ్ళు, ఆ రూట్ వచ్చేసేసిద్ది అని అన్నారు. ఏమన్నారు, ఇంకొంచెం ముందుకు వెళ్తే నువ్వు వెళ్ళవలసిన ప్రాంతం నీకు కనబడుతుంది, వెళ్ళొచ్చు, నీకే ఇబ్బంది లేదు అని చెప్పాక ఏం జరిగిందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? నేను అలాగే ముందుకు వచ్చాక నాకు ఆ బోరిపాలెం తార్ రూట్ కనపడింది. చక్కగా ఇక అక్కడ వాళ్ళకి బల్లారాధన చేసి మళ్ళీ మన స్థానిక సంఘంలో ఇవ్వటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అర్ధరాత్రి అయినా ఎక్కడైనా ఆ చీకటికి నా పైన అధికారం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎన్నుకున్నది ఎందుకు అనంటే చీకటి బంధకాల్లో ఉండటానికి కాదు, చీకటి జీవితంలో జీవించడానికి కాదు, చీకటి బ్రతుకులో మనం ఉండడానికి కాదు. దేవుడు మనల్ని ఎన్నుకున్నది ఎందుకు అని అంటే మన ద్వారా ఈ లోకంలో మనుషులకి మేలు కలగాలి. దేవుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా దిగురాడండి, మనలను మీడియేటర్లుగా వాడుకుంటాడు. వీఆర్ ద మీడియేటర్ ఆఫ్ జీసస్. మనం దేవునికి, మనుషులకి, అందరికీ మధ్యవర్తులం. కనుక నీ ద్వారా, త్రూ యూ, నీ ద్వారా కార్యం చెయ్యాలనుకుంటున్నాడు. కనుక నీవు మునుపున్న వాటిని జ్ఞాపకం చేసుకుంటావా, లేకపోతే నీ జీవితంలో నీ ద్వారా దేవుడు ఏం చేయనయ్యున్నాడో వాటి కొరకు నువ్వు సిద్ధపడతావా, వాటి వైపు చూస్తావా? ఒక్కసారి ఆలోచన చేయాలి. మనం దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుకున్నాం. యెహోవా ఆత్మ ఎట్లాంటిదంటండి? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఆ ఆత్మ అంట నీకు జ్ఞానాన్ని ఇస్తుందంట.
నీకు ఎగ్జామ్స్ టైంలో నువ్వు ఎలాగుండాలో, ఏం చదవాలో దేవుని జ్ఞానంతో నింపుతాడంట, వివేచన కలుగు చేస్తాడంట. సమయాన్ని వృధా చేసుకోకుండా. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, ముచ్చట్లతోటి లేకపోతే అటు ఇటు వెళ్ళటం, లేకపోతే క్రికెట్ అని బ్యాట్ పట్టుకొని, ఎప్పుడు ఏ టైంలో, ఎగ్జామ్స్ టైంలో కాలవ్యాపన చేస్తుంటారు. కారణం ఏంటంటే దేవుని ఆత్మ వారిలో లేకపోవటం వలన వారు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అందుకని దేవుడు అంటాడు, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులు కూడా దేవుని కలిగి ఉండటం ఎంత గొప్ప భాగ్యమో తెలుసా. వారు పాపములో పడకుండా దేవుని వైపుకి, దేవుని దగ్గర జీవించటానికి అవకాశం కలుగుతుంది. దేవుడు వారికి ఒక వివేచన జ్ఞానమును దేవుడు వారికి ఇస్తాడు. ఇప్పుడు నేను ఎలాగుండాలి. యోసేపు ఉన్నాడు బైబిల్లో. మరి ఒక రాణి ఏం చేస్తుందో తెలుసా, తనతో శనించాలని ఆమె ఇష్టపడ్డప్పుడు ఆ యోసేపు ఏం చేశాడు తెలుసు అంటండి, దాని నుండి తప్పించుకున్నాడు. అమ్మా, ఇల్లంతటి పైన నాకు అధికారం ఉంది, కానీ నీ పైన నాకు అధికారం లేదు అని అన్నాడు. ఉన్నది ఉన్నట్టు ఒప్పుకున్నాడు. దానిని బట్టి ఏం చేశాడు తెలుసా, దేవుడు ఐగుప్తు దేశంలో గొప్ప ప్రధానమంత్రిగా దేవుడు అతన్ని అభిషేకించాడు. మరి నిన్ను కూడా నీ యొక్క ఆఫీసులో, లేకపోతే నీతో పాటు ఉన్నటువంటి ఆ కోవర్కర్స్ ముందు నిన్ను ఒక అధికారిగా, ఒక గొప్పవారిగా, ఉన్నతమైన వారిగా నిన్ను నియమించాలి, దేవుడి నిన్ను ఆశీర్వదించాలి అనంటే నీకు వివేచన జ్ఞానం అవసరం. అవి కావాలి అనంటే ఇది ఏ షాపులో, ఏ మార్కెట్లో, లేకపోతే ఎవరి దగ్గర ఇది దొరికేది కాదు. ఒక ఆయన షావుకారి బజారుకి వెళ్ళినప్పుడు ఒక అతను అమ్ముతున్నాడంట. ఏంటిదో తెలుసా, ఇదిగో ఈ మాట 100 రూపాయలు, ఈ మాట 100 రూపాయలు అంటున్నాడంట. మాట 100 రూపాయలు ఏంటి, చాలా విచిత్రంగా ఉంది. ఆ షావుకారి గారికి 100 రూపాయలు అంటే పెద్ద విషయం కాదు, పెద్ద సమస్య కాదు. అందుకని ఏం చేశాడు, 100 రూపాయలు ఇచ్చి ఆ డ్రైవర్ తోటి ఆ మాట ఏంటో కొనుక్కురా పోయాను అన్నాడు. మాట కొనుక్కొచ్చాడు. కొనుక్కొచ్చిన తర్వాత అతడు అలాగే లోపల పెట్టేసుకొని ముందు వాళ్ళ పనులకు వెళ్ళాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, పని వాళ్ళంతా కూడా కుప్ప నూర్చి ఆ సరుకంతా కూడా ఇంటికి తీసుకొచ్చేసారు. అప్పటికి వాళ్ళ టైం అయిపోయింది. టైం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నారు. కానీ ఆ టైంలోనంట అతను కొన్నటువంటి మాట గుర్తొచ్చింది. 100 రూపాయలు పెట్టి మాటను ఒకటిని కొన్నాడు. ఆ మాట ఏంటో చూడాలి, ఆ మాట ఏంటో తెలుసుకోవాలి. చూసావా, దేవుడు సర్టన్ టైంలో ఆ మాటను గుర్తు చేశాడు. మరి మనం కూడా దేవుని మాటలను, దేవుని యొక్క జ్ఞానమును, వివేకం కలిగి ఉండాలంటే ఆయన యొక్క ఆత్మను మనం కలిగి ఉండాలి. ఆయన ఆత్మను కలిగి ఉంటే ఆ నడిపింపులో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆ మాట తీసుకొచ్చి చూసేసరికి బైబిల్లో ఉంది మాట, ఏ నాటి కీడు ఆ రోజుదే. అంటే ఏ రోజు చేయవలసిన పని ఆ రోజే పూర్తి చెయ్యండి అని ఉంది. అప్పుడు అన్నాడు ఆ పని వాళ్ళతోటి, అయ్యా మీకు ఎగస్ట్రా డబ్బులు నేను ఇస్తాను, కనుక ఈ సరుకంతా కూడా లోపల స్టోర్ చేసేసేయండి అని అన్నాడంట. అన్న తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా, డబ్బులు ఇస్తున్నారుగా సంతోషంగా చేస్తారు.
డబ్బులు అయిపోతే తిట్టుకుంటా తిమ్ముకుంటా అక్కడ ఇక్కడ పడేసి వేయాల్సిన మూట కూడా సరిగ్గా వేయరు. అలాగా డబ్బులు ఇస్తున్నారని ఏం చేశారంటే చక్కగా పురి కట్టారు, చక్కగా పూర్తి చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. మధ్యరాత్రిలో ప్రచండమైన వర్షం. ఆ ధాన్యమే గనక బయట ఉంటే వర్షానికి మొత్తం తడిచిపోయేది. ఒక 100 రూపాయలు పెట్టి నువ్వు ఇక్కడికి వచ్చేవేమో, లేకపోతే ఒక 50 రూపాయలు ఛార్జీ పెట్టుకొని ఇక్కడికి వచ్చేవేమో, కానీ దేవుని మాట ఒక్కటి నీ హృదయంలో మోసుకొని వెళ్తే నీ జీవితం బాగవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితం బాగుపడుతుంది. నీ ద్వారా అనేకమైన అద్భుతాలు జరుగుతాయి. అంతేకాదు, నీ ద్వారా నీ తోటి వారికి కూడా మేలు కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మమ్మల్ని తీసుకుని వచ్చి ఎన్ని 100 మందికి దేవుడు మేలు చేస్తున్నాడు తెలుసా? ఎన్ని 100 మందికి రక్షణ కలుగు చేస్తున్నాడో తెలుసా? కనుక నిన్ను కూడా అందుకే దేవుడు ఎన్నుకున్నాడు, నిన్ను కూడా అందుకే ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఇంకొక మాట మనం చదువుకుందాం. చూడండి, మొదట దేవుడు మనలను అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. రెండవది మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా? మునుపటివి ఏంటో ఇంకా డీప్లోకి తీసుకెళ్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. ఫరోకును ఐగుప్తి దేశమంతటికి చేసిన దానిని అనగా యెహోవా నిన్ను రప్పించినప్పుడు సూచక క్రియలను చాచిన చేతిని ఏం చేసుకోవాలంటమ్మా? ఏం చేశాడు? ఇజ్రాయేలీలను విడిపించి తీసుకురావటానికి ఆ ఫరోకి ఏం చేశాడు? ఏమండి, ఫరోకి ఎన్ని చేశాడు తెలుసా? దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండం 7వ అధ్యాయం 1వ వచనం. త్వరగా, నేను ఎక్కువ వివరించిన టైం అయిపోయింది. నిర్గమాకాండం 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇట్లా నేను అది నిన్ను ఫరోకి దేవుడుగా చూశారంటండి. దేవుడు ఏం చేశాడు? ఫరోకే దేవుడిగా మోషేను చేశాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఫరో ఎందుకు పనికి రానివాడని, ఫరో అంటే సామాన్యుడు కాదండి. ఫరో అంటే గొప్ప బిరుదండి. అది ప్రపంచ చక్రవర్తులకి ఇచ్చే బిరుదు. ఆ బిరుదు ఇతడు కలిగి ఉన్నాడు. అలాంటి ఆయన్ని కూడా ఎందుకు పనికిరాని వానిగా చేశాడు? అతని ముందు గొప్ప అద్భుతాలు జరిగించి, ఇంకా దేవుడంట మోషే ముందు ఫరో హృదయాన్ని కఠినపరిచాడంట. ఎందుకో తెలుసా? దేవుని శక్తి ఏంటో చూపించటానికి. నేను కూడా అనుకుంటూ ఉంటాను, ఇప్పుడు ఈ మధ్య దేవుని యొక్క మాటలు చెప్తున్నా, దేవుని కార్యాలు జరుగుతున్నా చాలామంది ధిక్కరించే వాళ్ళు ఉన్నారు. చాలామంది భయంకరమైన శ్రమలు పెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరి ముందు
ఎందుకు దేవుడు వదిలేస్తున్నాడు తెలుసా? దేవుని యొక్క కార్యం చూపించడానికి, దేవుని శక్తి వాళ్ళ ముందు తెలియచేయటానికి. దేవుడు ఇంత గొప్పవాడా, ఎంత శక్తిమంతుడా అని తెలియచేయటానికి దేవుడు ప్రతి దానికి ఒక సమయం. ఆ సమయం కూడా ఎంతకాలం? కొద్ది కాలమే. ఆ సమయం కూడా కొద్ది కాలమే. ఫరోకి ఎంతకాలం ఇచ్చాడేంటి? కొద్ది కాలమే. ఆ తర్వాత ఇదిగో ఈసారి గనక నీవు గనక ఇజ్రాయేలును పంపించకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ప్రతి మీ ఇంట్లో మొదటి తొలుసుల్ని, ప్రథమ పుత్రుని చనిపోతారు అని అన్నాడు. ఆయన అనుకున్నాడు కదా, నాకు బలం ఉంది, సైన్య బలం ఉంది, డబ్బు బలం ఉంది, అన్నీ కూడా ఉన్నాయి అనుకున్నాడు. తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసి వారి దేవత ముందు పండబెట్టాడు. పండబెట్టినా సరే టైం వచ్చినప్పుడు దేవత రక్షించిందా? ఏమండి, ఆయన బలం రక్షించిందా? ఏమీ రక్షించలా. ఆయన కిరీటాన్ని తీసి పక్కన పడేసి తల మీద చేతులు పెట్టుకొని వంగిపోయాడు. ఎందుకో తెలుసా? కుమారుడు చనిపోయేటప్పుడు. తీసుకెళ్ళిపో నీ ప్రజలను. దేవునికి ఎదురు తిరిగే మానవుడు లేడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎంతటి గొప్పవాళ్ళైనా ఫరో కంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు. అతనే లొంగిపోయాడు. మోషే దేవుడే దేవుడని ఒప్పుకున్నాడు. అందుకు నిన్ను ఎన్నుకున్నాడు, అందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ కోసం ఎన్ని అద్భుతాలు చేసి తీసుకొచ్చాడో తెలుసా? నువ్వు అనుకోవచ్చు, నాకు ఈ మేలు చేస్తే నేను వస్తాను, నాకు స్వస్థత ఇస్తే వస్తాను, నన్ను బాగు చేస్తే వస్తా, లేకపోతే నాకు ఆ లోన్ వస్తే వస్తా, లేకపోతే నా భర్తను మారిస్తే నేను వస్తా అని అనుకోవచ్చు. నీ కోసం ఎన్నైనా మార్చగలడు దేవుడు. ఎన్నైనా చేసి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన విషయాలు నువ్వు గుర్తు చేసుకుంటున్నావా? నా కోసం దేవుడు ఇన్ని అద్భుతాలు చేశాడే, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడే, మరి నేనెందుకు ఇలాగుండాలి? నేనెందుకు ఇలాగుండాలి? నా ద్వారా ఇంక అనేకులకు మేలుగా జరగాల్సిన దానికి బదులుగా నేనెందుకు మేలు జరగనటువంటి మేలు ఎదుటివారు చూడకుండా నేనెందుకు అలాగున్నాను? ఇప్పుడు మైల్ రాళ్ళు ఉంటాయి. మైల్ రాళ్ళ మీద తెలియని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? రూట్ మ్యాప్, ఇది ఈ రూట్ వెళ్తుంది, లేకపోతే పలానా ఊరు వెళ్తుంది అని అక్కడ పేరు రాసి ఉంటుంది. ఆ ఊరు వెళ్ళటానికి ఇన్ని కిలోమీటర్లు అని ఏం చేస్తుందంటండి, అది చూపిస్తుంది, ఒక మార్గదర్శిగా ఉంటుంది. మరి మనం కూడా లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళు గొప్పోళ్ళైనా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, మోషే ఫరోకి మార్గదర్శిగా ఉన్నాడు, ఇశ్రాయేలీలందరికీ మార్గదర్శిగా ఉన్నాడు. మరి మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలీల కోసం అక్కడ ఫరో జీవితంలో ఎన్ని చేశాడో అది మనం గుర్తు చేసుకుంటున్నామా? మనం రక్షించటానికి, మనం రక్షించబడటానికి, మనము దేవుని బిడ్డలుగా ఉండడానికి, దేవుని ఆత్మ మనలో ఉండడానికి, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా లేక ముద్దు బిడ్డలుగా పరమగీత గ్రంథంలో చాలా ఇంకా చక్కగా మాట్లాడతాడు. అంత ముద్దు ముద్దుగా మనల్ని పిలుచుకుంటున్నాడు, అంతగా ఇష్టపడ్డాడు అని అంటే నీ ద్వారా ఏదో గొప్ప మేలు చేయాలనుకుంటున్నాడు, నీ ద్వారా ఏదో గొప్ప కార్యం చేయాలనుకుంటున్నాడు. అయితే మరి దేవుడు ముందు నీ జీవితంలో చేయబోయే వాటిని గుర్తు చేసుకున్నావా? లేకపోతే వెనక పాత జీవితంలో, పాపపు జీవితంలో ఉన్నప్పుడు సంగతులను గుర్తు చేసుకొని దేవునికి దూరం అవుతున్నావా? మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతున్నావా? పాత బ్రతుకులోకి వెళ్ళిపోతున్నావా? నీవు ఎదుటి వారికి మేలుకరంగా ఉండాలని దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. ఒకళ్ళు నీ ద్వారా మేలు పొందుకుంటే వారు నిన్ను నీ జీవితంలో మర్చిపోలేరు.
వారు ఎక్కడున్నా నీ గురించి చెప్పడానికి అవకాశం కలుగుతుంది. నువ్వు ₹1,000,000 ఇచ్చినా సరే అలా చెప్పుకోరు. ఇప్పుడు చాలామంది పిల్లలకి బద్రి గారు సంపాదించిన ఆస్తి యోహాన్ గారికి ఇస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పుకుంటాడు యోహాన్ గారు, మా నాన్న ఇంత సంపాదించి ఇచ్చాడు, మా అమ్మ ఇంత సంపాదించి ఇచ్చింది అని ఎన్నిసార్లు చెప్పుకుంటాడు. ఎన్నిసార్లు చెప్తున్నాడండి? లేక యేసు మరి వాళ్ళ అబ్బాయికి నిన్నే ఫంక్షన్ చేసింది, మా మా నాన్న ఇంత కష్టపడి ఫంక్షన్ చేశారు అని ఎన్నిసార్లు చెప్పుకున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధంగా బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నీవు ఒకరికి అమ్మా యేసు ప్రభు నమ్ముకమ్మా, నాకు మేలు చేశాడు, నీకు కూడా మేలు చేస్తాడని ఒక మంచి సలహా వారికి ఇస్తే వారికి మేలు కలిగాక జీవితంలో నిన్ను మర్చిపోలేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శాంతారా గారు వాచ్మెన్ భార్య గురించి చెప్పటం మర్చిపోతున్నాడా? ఆయన బ్రతుకు బాగైంది, చనిపోయేవాడు బ్రతికాడు, ఆయన మర్చిపోతున్నాడా? ఆమె ఏమైనా డబ్బులు ఇచ్చిందా? ఇవ్వలేదే. ఇది డబ్బుతో కొనేది కాదు. నీ గురించి మంచి చెప్పాలన్నా, నీ గురించి మంచి రావాలి అన్నా సరే అది డబ్బుతో వచ్చేది కాదు, దేవుని కృప ద్వారా నీకు వచ్చేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈరోజు దేవుడు నీ జీవితంలో ఇదిగో నేను ఒక గొప్ప నూతన క్రియ చేయబోచున్నాను, వెనుకున్న వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. పూర్వకాలంలో జరిగిన సంగతులు తలంచుకొనొద్దు. ముందు నీకు దేవుడు ఏం చేయబోతున్నాడో అది తలంచుకో, అది చూడు, దాన్ని ముందు పెట్టుకొని నువ్వు వెళ్ళు, అప్పుడు నీకు మేలు కలుగుతుంది. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. అందరం కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడాడు. మనతో మాట్లాడిన ప్రతి మాట నీకు మేలు కలగాలని, నీవు గొప్ప కార్యం చూడాలని ఆయన ఆశపడుతూ నిన్ను తన వైపుకి త్రిప్పుకున్నాడు, నిన్ను రక్షించుకున్నాడు, తన బిడ్డగా చేసుకున్నాడు. మరి ఈ విషయాలు గుర్తు చేసుకుంటావా? అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. తల్లి, దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు చేయాలనుకుంటున్నాడు. ఆ మేలును మర్చిపోతావా? ఆ మేలును మర్చిపోకుండా నీ జీవితంలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అది మాత్రమే చూడమంటున్నాడు, దాని కొరకు సిద్ధపడమంటున్నాడు. దేవా నీకు వందనాలు అయ్యా, నా వాళ్లకు మేలు చేయడానికి కొరకు నీవు నన్ను ఎన్నుకున్నావయ్యా. వారి పరిస్థితులు, కుటుంబాలు బాగోపోయినా సరే బాగుండేలాగా చెయ్యాలని నన్ను ఎన్నుకున్నావయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పది, నువ్వెంత గొప్ప దేవుడు నాయనా, నువ్వెంత శ్రేష్టమైన వాడు అయ్యా. అలా ఇప్పుడు నా ద్వారా కార్యాలు జరగట్లేదు అని అంటే నేను పాత బ్రతుకులోకి వెళ్ళిపోయానయ్యా. మునుపటి వాటిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా, నన్ను క్షమించు. ఇంకా నేను ఎప్పుడు అలాగా జ్ఞాపకం చేసుకోనయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడా?
దేవుడు నీతో ఉండాలనుకుంటున్నాడు. నీ గొప్ప కార్యం, నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయాలనుకున్నాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, ఎంత మట్టుకు మీ మాటలు మాకు వినిపించారు. మీరెంతో గొప్ప దేవుడు అయ్యా. మీరు జీవము కలిగిన తండ్రివి నాయన. అల్పులమైన మమ్ములను మా కోసం మేము రక్షించబడటానికి మా కోసం ఎన్నో చేశావు. ఎంతో గొప్ప త్యాగం చేశావు. నీకు వందనాలు, మీకే స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇప్పుడు మా ద్వారా ప్రజలకు న్యాయం చేకూర్చాలని, మా ద్వారా నా ప్రభువా పాపము నుండి, శాపము నుండి, ఆ నరకం నుండి రక్షించడానికి నీవు మమ్మల్ని ఎన్నుకున్నావయ్యా. మరి మేము అనేకులను పాపం నుండి, శాపం నుండి విడిపించేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. మమ్మల్ని మీరు వాడుకోనండి. నీ గొప్ప కార్యాలు చేయండి అయ్యా. యేసయ్యా, మీకే వందనాలు. నీ కృప కలిగిన నామను బట్టి, మీ ప్రేమ కలిగిన నామను బట్టి మీకు వందనాలు. మీకే స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీ మాటలు మా జీవితాల్లో అనేకమైనటువంటి సూచనలుగాను, సూచక క్రియలు జరిగించేవిగాను మీరు మమ్మల్ని ఆశీర్వదించి అనేకులకు మేలుకరంగా, నీకు మహిమకరముగా మమ్మల్ని వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోనండి అయ్యా. నా ప్రభువా నాయన, ఫరోకి దేవుడిగా మోషేను మీరు నిలబెట్టుకున్నారు అయ్యా. నీకు వందనాలు. మమ్మల్ని కూడా అధికారుల ముందు, గొప్పవారి ముందు మమ్మలను నాయకులుగా మమ్మల్ని నియమించారు. నీకు వందనాలు. మీకే స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అట్టి స్థానంలో మేము ఉండినట్లు నీ కృప దయచేసి మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందుకోమని ఈ ప్రార్థనలు మీరు ఆలకించి గొప్ప ప్రతిఫలం దయచేసి ప్రతి ఒక్కొక్కరిని మీ దీవెనలతో, మీ మేలులతో నింపి నడిపించి నీ కృపకు పాత్రలుగా చేసి ప్రభువే ఆశీర్వదించి వర్ధల చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు రాత్రి భోజన సంస్కారం నిమిత్తమై చిన్న వాక్యం